న్యూస్ ఎర్ర బంగారం రైతులు తెల్లబోతున్నారు. అమాంతం పడిపోయిన మిర్చి ధరలు చూసి రైతులు తలలు పట్టుకుంటున్నారు. 2 ఏళ్ల క్రితం పసిడితో పోటీ పడి పరిగెత్తిన మిర్చి ధరలు ఇప్పుడు ఎందుకు ఇంతలా పతనమవుతున్నాయి? ధరలు ఒక్కసారిగా నేల చూపులు చుట్టడానికి కారణం ఏంటి? రైతులు, వ్యాపార వర్గాలు, మార్కెటింగ్ అధికారులు ఏమంటున్నారు? ఓరుగల్లు మిర్చి యమాఘాటు గురు అంటుంటారు. అలాంటి ఓరుగల్లు మిర్చి చరిత్ర 2 ఏళ్ల క్రితం ఖండాంతరాలు దాటింది. పసిడి ధరలను క్రాస్ చేసి రికార్డు స్థాయి ధరలు పలకడంతో మిర్చి రైతులు పండగ చేసుకున్నారు. అది గతం. ఇప్పుడు సీను మారింది. ధరలు పడిపోవడంతో ఎర్ర బంగారాన్ని పండించే రైతులు దిగాలు చెందుతున్నారు. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల నుంచి వరంగల్లోని యనమాముల వ్యవసాయ మార్కెట్ యార్డుకు మిర్చి పంటను అమ్మకానికి తరలిస్తుంటారు. యనమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆసియా ఖండంలోని అతిపెద్ద మిర్చి యార్డుగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక్కడికి దేశం నుంచే కాక విదేశాల నుంచి వ్యాపారులు వచ్చి మిర్చి కొనుగోలు చేస్తుంటారు. వ్యాపారుల మధ్య పోటీ నెలకొన్న సమయంలో మిర్చి ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. కానీ ఇప్పుడు ఒక్కసారిగా మిర్చి ధరలు కుప్పకూలడంతో రైతులు అయోమయంలో ఉన్నారు. రావురెడ్డిపేట, జయశంకర్ జిల్లా, టేకమాట్ల మండలం 341 10,000 పడ్డది. 531 10,000 పడ్డది. అకీరా 8,500 పడ్డది. వానరాడు 11,500 పడ్డది. తాలుగా 4,000 పడ్డది. పోయిన సంవత్సరం ఇప్పటికీ 4,000 తక్కువ ఉన్నది. అంతకుముందు సంవత్సరం ఇంకా 30,000 35,000 ఉండే. ఈ సంవత్సరం చాలా తక్కువ ఉన్నది. వర్షాలకు తెగుళ్ళు వచ్చినాయి. తెగుళ్ళు వచ్చి కొన్ని వేయినాయి తోటలు మొత్తం. మామూలుగా కొన్ని మన నల్లికి, కుచ్చుకు కొంచెం మామూలుగా ఉన్నాయి. కూళ్ళు గిట్ల ఎక్కడ వెళ్తాయి? కూళ్ళు మీద పడే, ఏరిన కూళ్ళు మీద పడతాయి. అట్లున్నది పరిస్థితి. ప్రభుత్వం ఏం కట్టిస్తుంది? రేటే గిట్లుండే. ఇప్పుడు మార్కెట్కి వచ్చిన రేటే లేకపోయింది. ప్రభుత్వం ఏం కట్టిస్తుంది? కట్టేది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 170,000కు పైగా ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నారు. గత 2 ఏళ్ల వరకు మిర్చి పంటకు ఆశించిన స్థాయిలో ధర లభించింది. 2022లోనైతే ఓరుగల్లు మిర్చి ధర ప్రపంచ రికార్డు సృష్టించింది. చపాటా రకం మిర్చి ధర ఏకంగా క్వింటాల్కు 96,000 రూపాయలు ధరలు పలికి వరల్డ్ రికార్డు సృష్టించింది. గత ఏడాది క్వింటా 24,000 రూపాయల వరకు పలికిన తేజ రకం మిర్చికి ఇప్పుడు 15,000కు మించి ధర పలకడం లేదు. 341 రకం మిర్చి ధర కూడా ఇదే విధంగా నేల చూపులు చూస్తోంది. క్వింటా 15,100 రూపాయలు మించి పలకడం లేదు. 13,000 పడ్డది. తిరుపూర్ వాళ్ళు ఇది సరిపోద్దా అంటే ఏం చేద్దాం మరి? ఏం చేయాలి? మా దగ్గర ఏమున్నది? అంతా వాళ్ళదేనా? కూలలో సరిపోతే అట్లే వారం. పోయినసారి మంచిగా ఉండేది. ఇప్పుడు గిట్లా అయింది. వానరాడు అయితే 8,000 పడ్డది. ముడతకాయ 9,000, ఇది 13,000. 400-500 కూలి ఒక్కొక్కదానికి. పండించిన పంటకు ధర రాకపోవడంతో సరైన ధర లభించే వరకు మిర్చిని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేయడానికి మొగ్గుతున్నారు రైతులు. ఇప్పటికే కోల్డ్ స్టోరేజీలు పూర్తిగా నిండిపోయాయి. యనమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ చుట్టూ ఉన్న 25 కోల్డ్ స్టోరేజీల్లో గత ఏడాది నుంచే రైతులు మిర్చితో పూర్తిగా నింపేశారు. ఈ ఏడాది పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో మంచి ధర వచ్చేంత వరకు ఆగుదామనుకున్నా నిల్వ చేయడానికి స్టోరేజీల్లో స్థలం లేకపోవడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. పోయినసారికి ఇప్పటిసారికి చాలా ధర డౌన్ ఉన్నది. పోయిన సంవత్సరం 15-16 పోయింది. ముందటి సంవత్సరం 20-25 పోయింది. ఈ సంవత్సరం 9, 10, 8, 7, 6, 5 పోతుంది. మా బతుకులు అంతా ఆగం కస. కూల లేబర్ బట్టి పెట్టుబడి అక్కడ పెట్టు, వాటి లేబర్ కూలు ఏరిన కూలు అత్తలేవు. మేము ఏం చేసి బతకాలనో, రైతులమో ఏం కథో ఏం కారకానో ఎట్లా మరి మా బతుకులు ఏం చేస్తారు? ఏం కథ ఏమో ఎందుకు తగ్గింది? ఏం కథ? పైకి వస్తలేకనా మరి? ఇప్పుడు ఏమన్నా వీళ్ళు కుమ్మెక్క అవుతారా ఎట్లా? ఏం కథ అనేది మాకేం తెలుసు? ఎవరిని అడగాలి మేము? ఎవరిని అడిగితే ఏమవుతుంది? మా ముంచి ఏమవుతుంది వాళ్ళకు? ఐజా మండలం, గద్వాల జిల్లా ఐజా మండలం, బింగిదొడి గ్రామం. పోయినసారి మాది 22,000 పోతుండే. దిగుబడిగానే బాగా వస్తుండే. ఎకరాకి 30 క్వింటాలు 20 క్వింటాలు వస్తుండే. ఈసారి దిగుబడి 10 క్వింటాలు 15 క్వింటాలు వస్తుంది. రేటు చూస్తే మళ్ళీ 14,500 15,000 కన్నా ఎక్కువ పోతలేదు. అంటే దగ్గర 7-8,000 తక్కువ ఉంది. అంటే మళ్ళీ ఈసారి చూస్తావా, మళ్ళీ దిగుబడి తక్కువనే ఉంది, మళ్ళీ రేటు తక్కువ ఉంది. దళారుల వల్లనా లేకపోతే వాళ్ళు తగ్గేయాలని అట్లా పెట్టుకుంటున్నారో మాకు అర్థమవుతలేదు. అది ఇంకెవరిని అడుగుతావు? అందరూ చూసినా ఇంకా మార్కెట్ ఇదే రేటు ఉంది. ఏసీలో కాయ స్టాక్ అయింది, ఓల్డ్ స్టాక్ ఉంది, అది స్టాక్ పోతేనే కదా అని వాళ్ళు అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో మిర్చికి డిమాండ్ తగ్గడమే ఈ దుస్థితికి కారణమని మార్కెటింగ్ అధికారులు అంటున్నారు. విదేశాలకు ఎగుమతయ్యే మిర్చిలో పెస్టిసైడ్స్ ఆనవాళ్లున్నాయన్న కారణంతో అక్కడి వ్యాపారులు తిరస్కరిస్తున్నారని చెబుతున్నారు.
ఫలితంగా విదేశాల నుంచి ఆర్డర్లు తగ్గడంతో ధరలు తగ్గుతున్నాయని అధికారులు అంటున్నారు. ధరలు తగ్గడానికి ఫస్ట్ రైతు అంతర్జాతీయంగా రేటు తెలుసుకొని ఎన్నమామల మార్కెట్లో రేటు తెలుసుకొని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. గత కాలంలో వాళ్ళకి వాంటెడ్ ఉండే కాబట్టి ఎక్స్పోర్ట్కి రేట్స్ ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు లేదు ఒకటి. ప్లస్ లాస్ట్ టైం ఏమైందంటే ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ బాగా చల్లడం వల్ల మన పంటను అనదర్ కంట్రీస్ తీసుకోకపోవడం వల్ల వాటిని స్టాక్ పెట్టుకోవాల్సి వచ్చింది. కోల్డ్ స్టోరేజ్లో స్టాక్ ఉండవలసి వచ్చింది. ఇంకొకటి రైతు చేసేది ఏంటంటే తేమ శాతంతో ఒక బ్యాగ్లో 40 to 45 kgs పట్టేదాన్ని 50 వరకు 51, 52 వరకు తొక్కి పెట్టడం వల్ల ఆ తేమకి ఆ కలర్ చేంజ్ అవుతుంది. ప్లస్ దాంట్లో మ్యాచర్ ఉండడం వల్ల ఆ కాయ తెగులుకు సోకుతుంది ఆ తేమ శాతానికి. ప్లస్ కోల్డ్ స్టోరేజ్లో పెట్టినందుకు కలర్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఈ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ బాగా చల్లడం వల్ల ఆ విధంగా అవుతుంది. మార్కెట్లో కూడా లాస్ట్ టైం మన మిర్చి పోకపోవడానికి కారణము పెస్టిసైడ్స్ వల్లనే. అంతర్జాతీయంగా రేటు పెరిగితే ఆటోమేటిక్గా మనకు కూడా రేటు పెరుగుతుందండి. రైతులను కోరేది ఒకటే, అంతర్జాతీయంగా ప్లస్ ఎనమామల మార్కెట్ కమిటీలో ఉన్న రేటును తీసుకొని రండి. ఒకవేళ తీసుకొని వచ్చినా మీరు నాణ్యతమైన మిర్చిని తీసుకొని వస్తే ఖచ్చితంగా కోల్డ్ స్టోరేజ్లో పెడితే 1 year అయినా కలర్ చేంజ్ కాదు. ఓరుగల్లు మిర్చి రైతుది గతమెంతో ఘనం. ఇప్పుడు గిట్టుబాటు ధర రాక దిగాలు పడుతున్నాడు. అంతర్జాతీయంగా ధర పెరిగితే ఇక్కడ ధర పెరుగుతుందంటున్నారు మార్కెట్ అధికారులు. అప్పటి వరకు పంటను కోల్డ్ స్టోరేజీలో ఉంచేందుకు స్థలం లేకపోవడంతో తక్కువ ధరకు అమ్ముకునే దుస్థితిలో ఉన్నాడు. ఈ విషయంలో ప్రభుత్వమే కలగజేసుకొని ఆదుకోవాలని మిర్చి రైతులు ఆశిస్తున్నారు.